మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం. ఈ ఈ అధ్యాయం మనం ఇంకా చదవక మునుపు ఒక ప్రశ్న ఏంటంటే, గడిచిన వారం ధ్యానం చేసిన అంశం ఏమో చెప్పండి? చూడకుండా చెప్పాలి. గడిచిన ఆదివారం ఏ అంశం ధ్యానం చేశారు? రైట్. జక్కయ్యలో ప్రాముఖ్యంగా నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ ఈ ఉపోద్ఘాతము ఇప్పుడు చెప్పబోయే పాఠానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎంతో మంది ఉన్నారు ప్రభు చుట్టూ, ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది వెంబడిస్తా ఉన్నారు. కానీ ఆ ఎరికోకు ప్రభు ఎందుకు వచ్చినాడండి? ఏమన్నా అన్నం తినిపోదామని వచ్చినాడా? దేనికోసం వచ్చినాడు? కేవలం ఒక జక్కయ్య కొరకే వచ్చినాడు. అది జక్కయ్యకు ఎక్కువ సంతోషం కలిగించిందండి. ఆ ఒక్కరి కోసం నేనేమనుకుంటా, ఆయన ఎవరో చూడాలనుకున్నాను. కానీ జక్కయ్య నా కొరకే ప్రభు నా దగ్గరికి రావడం అన్నది ఆయన కలిగించిన అత్యధిక సంతోషం అండి. ఎప్పుడైతే ఆ జక్కయ్య ప్రభు ఆ జక్కయ్యను ప్రభు పేరు పెట్టి పిలిచాడో, జక్కయ్యలో ఉన్నటువంటి సమస్తమైన అనుమానాలు వెళ్ళిపోయి ఆయన ప్రభు కొరకు జీవించడం మనం చూశాం. అదే సందర్భాన్ని, ఇంకొక సందర్భాన్ని కూడా మనం ఈ దినం జ్ఞాపకం చేసుకున్నాం. జక్కయ్యతో అన్న ఒక మాట ఏంటి? ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇతడును అబ్రహాం కుమారుడే. ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దీన్ని బట్టి నా అర్థం ఏమంటే, యూదులై ఉన్నంత మాత్రాన రక్షణ వస్తుందని, మందిరాలకి వెళ్ళినంత మాత్రాన రక్షణ వస్తుందని కాదండి. ప్రభువును చేర్చుకోవడం ద్వారానే, మనం ప్రభువును అంగీకరించడం ద్వారానే అది జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నామండి. ఆయన యొక్క సమాజ మందిరంలో ఉన్నప్పుడు 18 ఏళ్ల నుండి కలిగిన దయ్యము పట్టిన స్త్రీ అత్యడం ఉండేది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము లేకుండా యేసు ఆమెను చూసి రమ్మని ఇచ్చి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచారు. యేసు విశ్రాంతి స్వస్థపరిచిన ఆ సమాజం నుండి ఒక అధికారి కోపంలో పడి జనసమూహము చూసి పడి చేదైన 6 దినములు కలవు కనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొంది విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన యుద్ధమైనను గాడిదైనను గాడి యుద్ధ నుండి విప్పి తోలుకొని నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె విశ్రాంతి దినమందు ఈ కథ నుండి విడిపింపగలదా అని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడారు. అయితే జన సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములను చూసి సంతోషించారు. ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి నామ ప్రభా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రమునైనా, వాక్య భాగాన్ని నైనా సంఘక్షేమం కొరకై దీవించడమైనా, మీ సన్నిధానాన్ని ఉన్నటువంటి నన్ను కూడా మీ కృప చొప్పున బలపరిచి క్షేమకరమైనగా నేను నోరు తెరవించినట్లు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇందులో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిద్దాం. 16వ వచనంలో, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను
విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా. ఎన్ని ఏళ్ళ నుంచి? 18 ఏళ్ళ నుంచి. ఒక ఒక ఆలోచన ఏంటంటే, ఈమెకు 18 ఏళ్ళ నుండి ఈమెకు దయ్యం బట్టి ఆ శరీర సంబంధంగా కూడా కష్టపడతా ఉందని ఆమెకే తెలియదు. ఎన్నైందో ఆమెకే తెలియదు. ప్రభువుకు ఏమి ఈమె పరిచయస్తురాలు కాదు. పరిచయస్తురాలా కాదు. కానీ ఆమెను చూసి ఏం చెప్తున్నాడు? 18 ఏళ్ళ నుండి, అంటే ఇప్పుడు ప్రభుకి ఏం తెలుసు? ఆమె ఎన్ని ఏళ్ళ నుంచి బాధపడుతుందో ప్రభుకు తెలుసండి. ప్రభుకు తెలిసి ఆమెను 18 ఏళ్ళ నుండి సాతాను చేత బంధింపబడిన ఈమెను ఈ కట్ల నుండి విడిపింప తగదా అని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఆమెకే తెలియదు 18 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నది. తెలుసా మీకు? ఎన్ని ఏళ్ళ నుంచో తెలియదు. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగినారనుకోండి, ఈ కళ్ళు తిరిగే వ్యాధి నుంచి ఎప్పటి నుంచి బాధపడుతున్నాను, చాలా కాలం నుంచి అంటాను, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి అని నేనే చెప్పలేకపోతున్నాను. అంటే దీన్ని బట్టి ప్రభువుకు తన వారు ఎవరో ఆయనకు తెలుసు. తన వారు ఎవరో ఆయనకు తెలుసు. ఆ జక్కయ్య కొరకు ఎట్లా, ఏ విధంగా, ఒక్క పాపి కొరకు ఏ విధంగా ప్రభు వచ్చాడో అలాగనే ఆయన మనలను కూడా వెదకి ప్రతిరోజు ఆయన మనల్ని వెతుకుతూ ఉన్నాడండి. వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆమె స్థితిని ఎరిగినటువంటి ప్రభు ఈ ఉదయకాలం మన స్థితిని కూడా గ్రహించినాడని తెలుసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ సందర్భం ఏంట్రా అంటే, ఒక సమాజ మందిరంలోనికి ఆయన వెళ్ళి బోధిస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించడం ఇదే చివరిసారి. చాలాసార్లు ప్రభు సమాజ మందిరాల్లోనికి వెళ్ళి బోధించేవాడు. సమాజ మందిరాల్లో అవి యూదులు సునగోగులుగా పిలిచేటువంటి వారు. యూదులు కూడుకునేటువంటి ఆ స్థలం, ఒక బోధనా స్థలం. అందులో ఆధ్యాత్మిక సంబంధమైన బలులు, అర్పణ, ఆరాధన ఇవేవి జరగవండి. కేవలం ఒక ఆడిటోరియం. బబులోను చరిత్రలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవాలయానికి వెళ్ళలేక వాళ్ళకై వాళ్ళే కొన్ని బిల్డింగ్స్ కట్టుకున్నారు, యూదులు కూడుకునేటట్లుగా. అక్కడ వాళ్ళు చేరి ఆ పాత నిబంధనలో కీర్తనల గ్రంథం, మోసే రాసినటువంటి కీర్తనలు, ఇవి ధర్మశాస్త్రాన్ని వారు చదువుకొని కాలం గడిపేటువంటి వాళ్ళు. అందుకే దాన్ని సమాజ మందిరము అని ఆ మందిరాలను పిలుస్తున్నారు. అక్కడ వెళ్ళి అనేక మార్లు ప్రభు బోధించడం మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళడం ఇది చివరిసారి. ఎట్లా అంటే, ఆ జైలు అధికారి ఏమన్నాడంటే, పని చేయదగిన 6 దినాలు కలవు, మీరు ఎప్పుడైనా స్వస్థపరచబడండి, కానీ ఈరోజు మాత్రం మీరు వచ్చి స్వస్థపడడానికి వీల్లేదు అని ప్రకటించడం మనం చూస్తున్నాం. అంటే ఇంకొకసారి వాళ్ళు ప్రభువుకు అక్కడ అవకాశము ఇవ్వలేదు. అవి సమాజ మందిరాలు. ఈ సమాజ మందిరాల్లో అందరూ వచ్చి దేవుని వాక్యాన్ని చదువుకొని, ఎవరైనా ఏదైనా వాక్యము బోధించగలిగితే బోధించుకొని వెళ్ళేటువంటి వారు. ఈ సమాజ మందిరాల్లో వాక్యాన్ని చదివేవారే కానీ ఒకరికి ఒకరు ఆత్మ విమర్శ చేసుకోవడం, క్షమాపణ పొందుకోవడం, క్షమాపణ పొందిన తర్వాత
ఆ క్షమాపణను అనుసరించి కొనసాగడం వారు పాటించేవారు కాదు. పాటించేవారు కాదంటే అటువంటి బోధనలు ఉండేటివి కాదు. అటువంటి సమాజ మందిరానికి ప్రభు వచ్చాడండి. అటువంటి సమాజ మందిరానికి ప్రభు రావడం మనం చూస్తా ఉన్నాం. అటువంటి సమాజంలో ప్రభు వచ్చి ఎవరి కోసం వచ్చినాడు ఇప్పుడు చెప్పండి? ఆమె కోసమే. చూడండి, ఎంతో మంది ఉన్నారు అక్కడ, చాలా మంది, ఎంతమంది ఉన్నారో రాయబడలేదు. ఆమె ఒక్కదాని కోసమే. ఇదండి దీని యొక్క మీనింగ్ ఏమిరా అంటే, దేవుడు మనలను ఏర్పాటు చేసుకొనెను అన్నదానికి అర్థం ఇదేనండి. ఏర్పాటు చేసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఎంతో జనంలో, ఎన్ని కోట్ల జనాల్లో నిన్ను ఆయన సన్నిధికి పిలుచుకోవడమే ఏర్పాటు. అందుకనే జగతికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎట్లా చెప్తావు? ఏర్పరచుకున్నాడని ఎట్లా చెప్తామంటే, ఇంత కోట్లాది కోట్ల జనంలో మనము మన సంస్కృతి, మన పద్ధతి, మన విధానం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి చేరి రావడమే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అన్నదానికి ఆధారం. ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఆయన ఈ లోకంలో నశించిన దానిని వెదకి రక్షించడానికి మళ్ళా ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఈ సువార్త ఎందుకు ప్రకటించమంటున్నాడు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు. అంటే అందరా? అంటే ఎవరు నమ్ముతారు? ఇది ఏర్పాటు చేసుకోవడము అంటే ఏమండి? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఇంత జనాంగంలో ప్రభు చుట్టూ అంత జనాంగం ఉన్నారు. ఎవరి కోసం వచ్చినాడు? ఆ ఒక్క స్త్రీ కోసం ప్రభు రావడం ఎంత ఆశ్చర్యం కలిగిస్తాడు. మన ఒక్కరి కోసం ఆయన పరమును విడిచి భూలోకానికి రావడం, మన అందరి కోసం సర్వాధికారి అయిన దేవుడు మానవుడిగా కలువరి శిలువలో ప్రాణం పెట్టడం, సమాధి చేయబడటం, తిరిగి లేవడం, మనలను పాపం నుండి విడిపించి రక్షించడం నా పట్ల చూపిన గొప్ప కృప అని. అందుకనే మనం కూడా సమాజముగా చేరటం లేదు. ఎట్లా చేరుతున్నాం? మనం సంఘముగా మనం చేరి. సమాజానికి సంఘానికి తేడా ఉందండి. సమాజంలో ఒకరికి సంబంధం ఉండదు, లీడర్షిప్ ఏమి ఉండదు. సంఘంలో హెడ్షిప్ ఉంది. అంటే మనందరికీ శిరస్సు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. శిరస్సు ఉందంటే అర్థం ఏంటి? ఆ అవయవాలన్నీ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మనమందరం కూడా అవయవాలుగా మనం ఉన్నామండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా ఇక్కడ ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుతున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకునేను. ప్రభునందు ప్రియమైనటువంటి వారా, ఏం దయ్యం పట్టిందంట? ఆమెకు బలహీనపరిచేటువంటి ఒక దయ్యం పట్టిందంట. తర్వాత ఆమెకు నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలవబడి లేకుండా ఉండదు. ఇది ఎట్లా జరిగింది నడుము వంగిపోవడం? ఇంకొక సత్యాన్ని మనం గమనించుకున్నాం. దయ్యం పట్టి వంగిపోయిందా? దయ్యం పట్టడం వేరు, ఆ నడుము వంగిపోవడం వేరా? ఇప్పుడు చెప్పండి. దయ్యం పట్టడం మంచిదేలా, ధైర్యంగా చెప్పినాం. అందుకు దేవుడికి స్తోత్రం. ప్రియులారా, బలహీనపరచు దయ్యం పట్టిన
ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండా ఉంది. ఆమెలో ఏం బలహీనత ఉంది అన్నది ఈ ఉదయకాలం మనం ఆలోచన చేద్దాం. ఆమెలో ఉన్న బలహీనత గతంలో చాలాసార్లు మనం ఈ సత్యాన్ని ధ్యానం చేస్తాం. ఆమెలో ఆ ఏమి బలహీనపరుస్తా ఉంది, ఇది మనం ఆలోచన చేద్దాం. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండా ఆమెను ప్రభు రమ్మని పిలిచాడు. మనం ముందే మనము చూసాం. ఏమని చూసాం? ఈమె 18 ఏళ్ల నుంచి సాతాను చేత బంధింపబడి ఉంది. ఈమె కట్లు విప్పడం కట్లు అబ్రహాం కుమార్తె అయిన ఈమె కట్లు విప్పదగదా అని ప్రభు అక్కడ క్వశ్చన్ చేసిన విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ 12వ వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఇక్కడ చూద్దామండి. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆమె దయ్యం పోయింది, ఆమె దయ్యం చేత విడుదల పొందిందని రాయబడలే. ఇప్పుడు ప్రభు దయాలను వదిలించేటప్పుడు ఆ దయ్యము విడిచి వెళ్ళదు అని రాయబడతా ఉంటుంది వేరే సందర్భాలలో. ఇక్కడ ఏం రాయలేదు? ఆమెను దయ్యము విడిచి వెళ్ళలేదు అనే మాట ఇక్కడ రాయబడలేదండి. ఆమెను బలహీనపరిచేటువంటి ఆ దయ్యం ఏంటండి? ఈ ఉదయకాల సమయంలో మనము ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ఆమెను బలహీనపరిచేటువంటి దయ్యం ఏంటి? ఆమె నడుము వంగిపోయినందుకు ఆమె దిగులు పడలేదండి. ఆమె నడుము వంగిపోయినందుకు, ఒకవేళ నడుము వంగిపోవడం సాధారణ వ్యాధుల్లో అదొక భాగమే ఉండవచ్చు. ఆమె రోజు ఒక అనుమానం అండి. ఆమెకు అనుమానం బలహీనపరిచేటువంటి దయ్యం. ఏమిరా అనుమానము అంటే, నేను నిజంగా అబ్రహాం కుమార్తె అయితే నేను ఎందుకు ఇట్లా వంగిపోతున్నాను? నేను అబ్రహాం కుమార్తెనా కాదా? ఇప్పుడు చెప్పండి, ఆమెలో సాతానుడు ఏం బలహీనపడుతున్నాడు? నీవు అబ్రహాము కుమార్తె కాదు. నువ్వు అబ్రహాం కుమార్తె అంటే నువ్వు ఎట్లెందుకు వంగిపోతున్నావు? చూడండి, మందిరంలో అందరు చక్కగా ఉన్నారు, అందరు నిలబడుకొని ఉన్నారు, నడుములు చక్కగా ఉన్నాయి, చక్కగా కానుకలు ఎత్తున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు. నువ్వు ఒకదానివే. సాతానుడు ఏం చేస్తున్నాడు? ప్రతిసారి బలహీనపరుస్తా ఉన్నాడు. చూడు, నువ్వు నడుము వంగిపోయింది. నీ నడుము వంగిపోయిన కారణాన నువ్వెవరి కాదు, నువ్వు దేవుని బిడ్డ కాదు. ఇట్లనే మనం అందరం కూడా లోపల బయటికి చక్కగా మనం కనబడుతున్నా లోపల మనం అనేక విషయాల చేత బలహీనపరచబడతా ఉన్నామండి. ఎట్లా? నీవు నిజంగా దేవుని కుమార్తె అయితే ఈ స్థితి నీకెందుకు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ పరిస్థితులు నీకెందుకు? ఇటువంటివి మీకేమన్నా ఎప్పుడైనా ఉన్నాయా? అసలు లేవా? చెప్పండి, ఎంతమందికి ఉన్నాయి? చేతులు ఎత్తండి చూద్దాం. ఎంతమందికి ఉన్నాయి? ఎవరికి లేవా? చేతులు ఎత్తండి చూద్దాం ఎంతమందికి ఉన్నాయో. ఓకే, అయితే లేని వాళ్ళ గురించి చెప్తాను. ఆ లేని వాళ్ళు ఎవరో తెలుసునా? ఈ మందిరంలో అందరు నిలబడుకుంటున్నారే, వాళ్ళ చేతులు ఎత్తారా? వాళ్ళకి సమస్య లేదు. వాళ్ళకు ఈ సమస్య లేదు, అందుకనే వాళ్ళు ఏం చేతులు ఎత్తలేదు. చేతులు ఎత్తే విధానం మన మందిరంలో కాదండి. కాకపోతే మీకు అర్థం కావడానికి ఈ విషయం చెప్తున్నాను. ఆమెలో బలహీనపరిచేది ఏంటి? నువ్వు దేవుని కుమార్తెవా కాదా? చూడండి, ఎంత చక్కటి ఆరోగ్యం ఉన్నా హృదయంలో ఈ బాధ అయితే ప్రతి ఒక్కరికి ఉందండి. లేదనుకునే వాళ్ళ దగ్గరికి ప్రభు రాలేడని కూడా మనము ఖచ్చితంగా చెప్పవచ్చునండి. ఆమె 18 సంవత్సరాల నుంచి ఆమెను ప్రతిరోజు సాతానుడు బలహీనపరుస్తున్నాడండి. ఏమని?
నువ్వు వంగిపోతున్నావు, నువ్వు ఆమెకేం దిగులు? నడుము వంగిపోతుందని దిగులు కాదు. ఎన్నిసార్లు నడుము వంగకపోయినా ఒకరోజు మనం చనిపోతుందే. అరే నేను దేవుని బిడ్డనా కాదా? ఆమెను గురించి ఎవ్వరు పట్టించుకోలేదండి. పట్టించుకున్నా ఎవరు ఏమి చేయలేరండి. ఆమెను గురించి ఎవరు పట్టించుకోలేరు. పట్టించుకున్నా ఏమీ చేయలేరండి. మనం కూడా పాపం చేత పట్టబడి ఏమండి, మనం కూడా మన పుట్టుకలోనే పాపంలో పుట్టి మనమందరం కూడా బలహీనత చేత పాపం అన్నటువంటి ఈ బలహీనత చేత మనమందరం కూడా ఆత్మీయంగా వంగిపోయినాం. చూద్దాం, ఇక్కడ ఈమె కేవలం నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుంచి ఉందండి. ఆ మందిరంలో ఉండేటువంటి వాళ్ళు మీకు ఫాలో అవ్వగలుగుతున్నారు కదా. ఆ మందిరంలో ఉండేవాళ్ళు చక్కగా నిలబడుతున్నారు కదా. వాళ్ళందరూ శరీర సంబంధంగా చక్కగా ఉన్నారు, కానీ ఆత్మీయంగా నడుము వంగిపోయి ఉన్నారు. ఈమె ఏమండి, వీళ్ళందరూ చక్కగా ఉన్నారు, కానీ ఆత్మీయంగా వంగిపోయి ఉన్నారు. వాళ్ళు ప్రభుకు దురస్తులు. ఇంకొకటి ఉదాహరణ చెప్తారండి. ఇంకొక ఉదాహరణ ఏమంటే, కొంతమంది ఏం చేసినారంటే వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని ఏమండి, ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందంటే ఎవరిని రాళ్ళతో కొట్టాలా? అంటే ఎవరిని రాళ్ళతో కొట్టాలా? ఇప్పుడు పురుషుడు స్త్రీనే కదా వ్యభిచారం చేసేది. వాళ్ళిద్దరిని రాళ్ళతో కొట్టి చెప్పాలి, అవునా కదా? ఎవరిని పట్టుకొని వచ్చినారు? ఒక స్త్రీని పట్టుకొని వచ్చినారు. ఏమండి, ప్రభు ఆ పురుషుడు ఎక్కడా అని అడగలేదు. ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలా? అడగాలి కదా. ఆ పురుషుని కూడా పట్టుకురండి, అప్పుడు మనం ఆలోచన చేద్దాం. వీళ్ళు వచ్చి ఏమన్నారు? ప్రభువా, ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళతో కొట్టి చంపబడాలి కదా, మోసే చెప్పినాడు కదా, నువ్వు మోసే కంటే గొప్పవాడు అనుకుంటున్నావు కదా, మరి చెప్పు నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఇదిలో కూడా ఒక మోసకరమేనండి. ఒక పద్ధతుల్లో కూడా సాతానుడు చొరబడుతున్నాడు. దాంట్లో కూడా అన్యాయంగా ఉండాలని సాతానుడు చొరబెట్టిస్తాడు. ఏమండి, అక్కడ ఆమె ప్రభు ఏం చెప్పినాడంటే, మీలో పాపం లేనివాడు రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పినాడు. ఎవరెవరు బయటికి వెళ్ళిపోయినారు? అందరంటే ఎవరెవరు? చిన్న పిల్లలు. చూడండి, చిన్న పిల్లలు కూడా. అంటే పాపం ఎవరిలో ఉంది? ఇప్పుడు చిన్నపిల్లలు మాలో పాపం లేదన్న వాళ్ళు ఏం చేసి వస్తున్నాం? వాళ్ళతో కొట్టాలి కదా. మరి చిన్నపిల్లలు వెళ్ళిపోయినారంటే అర్థమేమి? అవునండి, పాపం అన్నది పుట్టుకతోనే మనము ఆదాముతో సంక్రమింపబడిన పాపము మనందరి జీవితాల్లో సంక్రమించి మనమందరం కూడా వంగిపోయినటువంటి వారమే, నడుము వంగిపోయినటువంటి వారమే. సరే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆమె మీరు రాళ్ళతో కొట్టి చంపండి అన్నారు, అందరూ బయటికి వెళ్ళిపోయినారు. అందరూ. ఆమె ఏం చేసిండొచ్చును? ఆ స్త్రీ ఏం చేసిండొచ్చును? వెళ్ళిపోయిండొచ్చు కదా, కానీ ఆమె వెళ్ళిపోలేదు. ఆమె వెళ్ళిపోలేదు. ప్రభు అడుగుతున్నాడు ఆమెను, ఏమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? లేదు ప్రభువా, అందరికంటే ముందు వెళ్ళిపోవాల్సిన పర్సన్ ఎవరు? ఆమె. అబ్బా, మంచి అవకాశం దొరికింది రాని. కానీ ఆమె ఆ విధంగానే నిలిచి ఉన్నది. చాలా గొప్ప కృప అండి ఆమె పట్ల. అందుకని ప్రభు ఏమన్నాడంటే, మీరే నాకు సమాధానం చెప్పారు. ప్రభు ఏమన్నాడంటే, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయొద్దు అని. నువ్వు వెళ్ళి ఇక పాపం చేయొద్దు అని అంటున్నాడు. సరే, ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి మేలు జరిగింది? అంతేనా కదా. వాళ్ళందరూ పట్టుకొచ్చినారు. వాళ్ళందరూ అక్కడ ఉండి ఉంటే వాళ్ళు కూడా మేలు పొంది ఉండేవాళ్ళు కదా. ఏమండి, వాళ్ళు ఏం చేసినారు? అందరూ బయటికి వెళ్ళిపోయినారు. దేన్ని పోగొట్టుకున్నారు?
గొప్ప రక్షణ భాగ్యాన్ని వాళ్ళందరూ ఏమని ఒప్పుకున్నారు? పాపులమని ఒప్పుకున్నారు. కానీ క్షమించేవాడు ఈయన అని వాళ్ళు తెలుసుకొని కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈమె ఎందుకు వెళ్ళిపోలేదు? క్షమించేవాడు ఈయనే అని ఆమె ఏం చేసింది? నేను చేసింది పాపము, లోకంలో నన్ను శిక్షించడానికి అధికారం లేదు, ఎవరికి క్షమించడానికి అధికారం లేదు. క్షమించడానికైనా శిక్షించడానికైనా ఈయనకే అధికారం ఉందని ఎరిగినటువంటి ఆ స్త్రీ అట్లే నిలిచింది కాబట్టి ఆమె క్షమించబడింది. పట్టుకొచ్చిన వాళ్ళు ఎంత కృపను పోగొట్టుకున్నారు చెప్పండి. అలాగుననే ఇక్కడ సమాజ మందిరంలో ఉండేటువంటి వారు అందరూ చక్కగా నిలబడుకోనున్నారు, కానీ క్షమాపణకు వాళ్ళు యోగ్యులు కాలేకపోయినారు. ప్రభువు సంధించడానికి వారు యోగ్యులు కాలేకపోయినారు. అందుకనే ఆమెలో ఒక సాతానుడు బలహీనపరుస్తున్నాడు, దయ్యం. ఏమని? నువ్వు అబ్రహాం కుమార్తె కాదు, నువ్వు అబ్రహాం కుమార్తె అయితే నీకెందుకు ఈ కష్టం, నీకెందుకు ఈ నష్టం? 18 సంవత్సరాల నుంచి ఆమె బలహీనపరచబడతా ఉంది. బలహీనపరచు దయ్యము అని రాయబడి. మనం చాలా జనరల్గా మనము కొన్నిసార్లు సాతానుడు కూడా వాక్యాన్ని తప్పుదవగా మాట్లాడిస్తూ ఉంటాడు. అందుకనే వాక్యాన్ని జాగ్రత్తగా చెప్పేవారు కావాలి, వినేవారు కూడా ఆ వాక్యము సరి అయినదా కాదా అని ఇంటికి వెళ్ళి వాళ్ళు సరిచూసుకోవాలి. సరిచూసుకోకపోతే ఎవరికి నష్టం? మీకే నష్టం. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఆమె పిలిచి ఆమె చేతులు ఉంచగానే, చూడండి, చదవండి, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నానని చెప్పి ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. అంటే స్వస్థత అని రాయలేదు ఇక్కడ. ఇక్కడ ఏం రాయలేదు? ఆమె స్వస్థపరచబడి అని రాయలేదు. ఆమె చక్కగా నిలవబడి ఏం చేసిందంట? ఏమని ఏమని మహిమపరిచింది? ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆమె ఏమని? దేవుని ప్రభువా, ఇంతవరకు నేను నీ బిడ్డ కాదనుకుంటుంటిని, నేను నీ బిడ్డనే నాయనా. ఎట్లా తెలుసుకుంది ఆమె? ఎట్లా తెలుసుకుంది? ఆమె చక్కగా నిలవబడ్డం ద్వారా. అర్థమవుతుంది కదా సార్? అర్థమైందా సార్? ఆమె చక్కగా నిలవబడ్డం ద్వారా దేవుని మహిమపరిచిందంటే ఆమెలో కలిగిన సంతోషం ఏంటి? నేను అబ్రహాం కుమార్తెనే. దేవుణ్ణి మహిమపరిచిందండి. వండర్ ఏమిరా అంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేయలేకపోయినారు? దేవుని మహిమపరచలేదు. కానీ ఏం చెప్తున్నారు? ఇంకొకసారి ఇటువంటి వాటికి మీరు ఇక్కడికి రావద్దండి. 6 దినాలు ఉన్నాయి, 6 దినాల్లో రావండి, సబ్బాతు దినంలో మాత్రం మీరు రాకండి. ఎందుకంటే యూదులు దేన్ని ఎక్కువగా పాటిస్తారు? విశ్రాంతి దినాన్ని. విశ్రాంతి దినం అంటే ఎప్పుడు? శనివారం అండి. శనివారము విశ్రాంతి దినం యూదులకు. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి ఈ విశ్రాంతి దినం మనం ఎంతో పరిశుద్ధంగా పాటించాలని. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ విశ్రాంతి దినంలో, విశ్రాంతి దినానికి వీళ్ళ ఆలోచనలు కూడా జోడించి దాన్ని మరీ ఖండితంగా చేసేస్తున్నారు. ఏమండి? కాబట్టి విశ్రాంతి దినం వాళ్ళందరికీ ఏమంటే ఈయన విశ్రాంతి దినం పాటించలేదు కాబట్టి ఈయన దేవునికి సంబంధించినటువంటి వాడు కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాల సమయం ఆలోచన చేద్దాం. మనం కూడా ఆమె నేను దేవుని కుమార్తెనని ఆమె ఆ దేవుని మహిమపరిచింది. మనం కూడా దేవుణ్ణి మహిమపరచాలంటే మనకేం తెలియాలి? మనకేం తెలియాలి? చెప్పండి. మనం కూడా దేవుని పిల్లలమని తెలియాలి. మనకెట్ట తెలుసు దేవుని పిల్లలమని? మనకెట్ట తెలుసు? మనం దేవుని పిల్లలమా కాదా మనకెట్ట తెలుసు? ఎట్ట తెలుసు నీకు ఏర్పాట్లో ఉన్నామని?
ఆ, ఆ? ఆ సువార్త ఏమిరా అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను. ఆయన మన పాపముల కొరకు చనిపోయినాడు కాబట్టి మన మీద ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినాడు కాబట్టి ఆయన తిరిగి లేచినాడు కాబట్టి మన పాపములకు క్షమాపణ కలిగింది అన్నదానికి రుజువు. ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచినాడు. ఇప్పుడు మనకేం తెలిసింది? మనము ఆయన పిల్లలము, మనము ఆయన పిల్లలము. ఇప్పుడు మనం ఏం చేసేవారుగా ఉండాలా? దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. కానీ ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ రోజుటి వరకు కూడా మన జీవితాల్లో మందిరానికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ ఇంకా ఏం చేయని వారుగా ఉన్నాం? దేవుని మహిమపరచని వారుగా ఉన్నాం. దేవుని మహిమపరచడం లేదు. ఆమె దేవుని మహిమపరిచెను అని రాయబడింది. నీవు నేను ఆమె నడుము, ఆమె నేను ఈరోజు చక్కగా నిలవబడ్డం ద్వారా నేను అబ్రహాం కుమార్తెనని ఆమె తెలుసుకునిందే. ఆయన తిరిగి లేవడం ద్వారా నేను కూడా, నాకు కూడా ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి నన్ను రక్షించినాడని నీవు ఎరిగి ఉన్నావే. ఎరిగిన నీవు నేను మనం దేవుని మహిమపరిచేటువంటి వారుగా ఉన్నామా? అసలు దేవుని మహిమపరచడం అంటే ఎట్లా? కానుకలు ఇవ్వడం, మందిరానికి రావడం, వెళ్ళిపోవడం అనుకున్నామా? ఎట్లా దేవుని మహిమపరచడం అంటే? ఎట్లా దేవుని మహిమపరచడం అంటే ఏంటి? భక్తి లేని వాళ్ళు కూడా మందిరానికి రావచ్చండి. పాపంలో ఉన్నవారు కూడా మందిరానికి వస్తున్నారండి, లేదా? ఇప్పుడు ఆ సమాజ మందిరం ఎవరున్నారు? అందరూ వాళ్ళే, అందరూ వాక్యాన్ని వింటా ఉన్నారు. కానీ భక్తి లేకోకుండానే మందిరానికి రావచ్చును, భక్తి లేకోకుండానే కానుకలు ఇవ్వచ్చును, భక్తి లేకోకుండానే గుడికలు ఏర్పాటు చేసుకోవచ్చును. ఇవన్నీ జరగవచ్చండి. మరి దేవుని మహిమపరచడం అంటే ఎట్లా? దేవుని మహిమపరచడం అంటే ఎట్లా? ఆయన వాక్యానుసారంగా ఆమె చక్కగా నిలవబడ్డమే. ఆమె ఎట్లా నిలబడింది? చక్కగా నిలవబడ్డమే. మనం కూడా మందిరాల్లో వంగిపోయిన వారుగా కాకుండా చక్కగా నిలవబడ్డము అంటే అర్థం ఏంటి? సాక్ష్యం కలిగి ఉండటం. వింటానారా? ఎట్లా ఉండాలా? సాక్ష్యం కలిగి ఉండటమే దేవుని మహిమపరచడం. చాలా మందికి కొన్ని విషయాలు తెలియదండి. ఏ విషయాలు తెలియటం లేదంటే, దేవుడు మమ్మల్ని క్షమించి వేసినాడు, క్షమించడానికి ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచి నన్ను క్షమించి వేసినాడు అని మనమందరం కూడా ఒప్పుకుంటున్నామా లేదా? అయితే క్షమింపబడినటువంటి మనము సాక్ష్యాన్ని కలిగిన ఒక విషయాన్ని మర్చిపోతున్నామండి. ఉదాహరణకు దావీదు పాపం చేశాడండి. ఏం చేశాడు దావీదు? పాపం చేశాడు. విశ్వాసి పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత నాతాను దావీదు దగ్గరికి వచ్చాడండి. వచ్చినాడండి. ప్రవక్త దావీదు దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మన యొద్దకు వస్తున్నాడు. మన హృదయాలను తెలియపరచడానికి, మన హృదయాలను తేటపరచడానికి దావీదు దగ్గరికి వచ్చి దావీదుకు ఒక కథ చెప్తున్నాడండి. కథ చెప్తున్నాడు. అందుకనే ఉదయం ఆరాధనలో స్తుతి కీర్తన ఎవరిది? దావీదుది. అంటే ఎంత స్తుతించాడో ఆయన మహాత్మ్యాన్ని బట్టి. దావీదు దగ్గరికి వచ్చి కథ చెప్పాడండి. యాక్చువల్గా దావీదు ఆయన దగ్గరికి వస్తేనే దావీదు కనుగొని ఉండాలి. దావీదు ఏం చేశాడంటే మరుగుగా ఉన్నాడు. ఒక కథ చెప్పాడు. 100 గొర్రెలు ఒకనికి, ఒక గొర్రె ఒకనికి ఉన్నాయి. ఆ ఒక గొర్రె 100 గొర్రెలు వాడు ఒక గొర్రెను పట్టుకొని కోసుకొని విందు చేసుకున్నాడు. ఏమి ప్రవక్త గారు, మా రాజ్యంలో అటువంటి ఎవరు లేరు, అటువంటి వారు ఎవరు చెప్పు, ఇప్పుడే వాళ్ళని చంపాడు. ప్రవక్త ఏమన్నాడు?
ఎంత ధైర్యం అది? ఆయన మామూలు ప్రవక్త. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మనం చెప్పగలుగుతున్నామా? నీవు తప్పు చేస్తున్నావు అని వాక్యానుసారంగా ఎవరికైనా ధైర్యంగా మనం చెప్పగలుగుతున్నామా? ఓ ఈయన నా బంధువు, ఈయన నా బంధువు కాబట్టి కొంచెం మెల్లిమెల్లిగా దాచిపెట్టుకోవాలా, ఆయన నా బంధువు కాదు అందరిలో గద్దించాలా అని మనం అట్లుంటున్నామా? దేవుని వాక్యము అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంట్రా అంటే, చక్కగా నిలవబడ్డని చెప్తున్నాను. అప్పుడు దావీదు కనుక్కొని, చంపేయండి ఎవరిని, నాతాను అనొచ్చు కదా? అనొచ్చలేదా? అనలేదండి. అయ్యా నిజమే, నేను తప్పు చేసినాను. అప్పుడు నాతాను ఏమన్నాడంటే, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నాతాను ఏమన్నా అంటే, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను, కానీ నీ పాపానికి శిక్ష మాత్రం కొనసాగుతుంది. నీ పాపానికి శిక్ష మాత్రం, జాగ్రత్తగా వినండి, నువ్వు ఒప్పుకున్నావు. క్షమింపబడటం అన్నది శిక్ష చేయకోకుండా ఉండటం కాదు. క్షమించబడటం అన్నది శిక్ష. అందుకనే నాతాను ఏమంటున్నాడంటే, నువ్వు క్షమించబడ్డావు, దేవుడు నిన్ను క్షమించేసినాడు, కానీ ఇంతటి పాపం చేసినావు కాబట్టి నీ జీవితాంతము ఈ శిక్ష నీకుంటది. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. యెహోషువ గ్రంథంలో ఒక వ్యభిచార స్త్రీని చూస్తున్నాం మనం. ఎవరు ఆమె? ఎస్, ఆమె రాహాబు. ఆమెను గురించి, రాహాబును గురించి ప్రభు నమ్ముకుంది కదా. ఆమె ప్రభు నమ్ముకుందా లేదా? హెబ్రీలో రాసిన పత్రికలో ఏమని రాయబడింది? ఏం ఉత్త రాహాబే అని రాయచ్చు కదా. ఆమె ఆమె ఏం కోరుకుని వచ్చిన, అయ్యా నేను క్షమించబడినాను కదా, జాగ్రత్తగా వినండి, నేను క్షమించబడినాను కదా, ఆ వేశ్య అనే పదం లేకోకుండా చెయ్యి అని ఆమె కోరిక ఉండొచ్చు కదా. కానీ ఏమంటున్నాడు? అందుకనే పాపాన్ని గురించి మనము విశ్వాసులమైన వారు భయపడేవారుగా ఉండాలి. దావీదు క్షమించబడ్డాడు దేవుని చేత, అయితే శారీరకంగా ఆ శిక్ష ఆయన అనుభవించడం జరుగుతా ఉంది. ఎందుకు? పాపానికి పరిహారం అదేనండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపం కోసం ఎక్కడ శిక్ష విధింపబడ్డాడు? శరీరమందు ఆయన శిక్ష విధింపబడ్డాడండి. నిజమే, మనం కూడా చక్కగా నిలవబడేటువంటి వారుగా ఉండాలి అంటే అర్థం ఏమిరా అంటే, దేవుణ్ణి మహిమపరచబడటము అంటే అర్థం ఏంటంటే, పాత జీవితాన్ని ఎవరు ఎన్నిసార్లు ఎత్తి చెప్పినా మనము ప్రభు కొరకు నిలిచినటువంటి వారమై ఉండాలి. చూడండి, రాహాబును పరిశుద్ధురాలని రాయబడ్డారండి. రాహాబు, నువ్వు రాహాబును ఎక్కడ చూసినా ఏమని రాయబడుతుంది? ఆమె ఏం కోరుకుని ఉండొచ్చును? ఆమె ఏం కోరుకున్నాడు? కానీ అవునండి, శరీర సంబంధంగా దావీదు క్షమించబడటానికి నేను క్షమించబడ్డాను అన్నదానికి ఆధారం ఏంటో తెలుసునా? నీవు శరీర సంబంధంగా శిక్ష కూడా అనుభవిస్తూ ఉన్న విధానమే మనము క్షమించబడ్డానికి. నేను అన్ని క్షమించబడ్డాను, దేవుడు నాకెందుకు శిక్ష విధించాడు అనడానికి వీల్లేదండి. ఆమె నడుము వంగిపోయి చక్కగా ఇప్పుడు నిలవబడి ఏం చేస్తా ఉంది? దేవుని మహిమపరుస్తుంది. ఆత్మీయంగా మనం కూడా శరీర సంబంధంగా మనమందరం కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారమే. అయితే మనందరి పాపముల కొరకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనలందరినీ ఆత్మీయంగా చక్కగా నిలబెట్టాడండి. చక్కగా నిలవబెట్టినటువంటి ఆ దేవునికి మనము దేవుణ్ణి మహిమపరుస్తూ లోకంలో మనం జీవించేటువంటి వారుగా మనం ఉండాలి. ఇదండి క్షమాపణ అంటే. నేను క్షమించబడ్డాను. చాలా మంది ఎట్లా ఉంటారంటే, ఇంకా నేను క్షమించబడ్డాను అన్నది చాలా గర్వంగా ఫీల్ అవుతుంటారండి. వాళ్ళ ఆత్మీయ స్థితిని బట్టి వాళ్ళు గర్వంగా ఉన్నటువంటి వారుగా ఉంటారండి. కనుక ప్రభునందు ప్రియులారా,
ఆమె దేవుని చక్కగా నిలవబడి ఆమె చక్కగా నిలవబడిందని రాయించను. కానీ ఏమని రాయబడింది? దేవుని మహిమపరచెను. అందరూ ఆమె దేవుని మహిమపరుస్తుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అందుకు ప్రభువు వేషధారులారా, చూడండి, మీలో ప్రతి వాడు, వాళ్ళందరూ ఎవరు? ఎట్లా వేషధారులు? వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇంతవరకు ఏమేనో వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? నువ్వు ఏదో పాపివి కాబట్టి, నువ్వు తెలియకోకుండా పాపం చేసినావు కాబట్టి ఈ విధమైన శిక్ష నీకు పెట్టినాడు దేవుడు. మేమందరం నీతిమంతులం కాబట్టి ఇదిగో నిలబడి చక్కగా నిలబడి ఉన్నామని అందరూ ఇంతవరకు ఆమెను ఏమనేవాళ్ళు? పాపి అనేవాళ్ళు. వీళ్ళందరూ ఏమని పిలువబడేవాళ్ళు? పరిశుద్ధులు అని పిలువబడేవాళ్ళు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఎట్లా వేషధారులు? నీతిమంతుల మాదిరి కనపడుతున్నారండి. ఇంకా నీతి అంటే వీళ్ళే పేటెంట్ అని కనపడుతున్నారండి. అందుకని ప్రభు ఏమంటున్నా అంటే, వేషధారులారా, చదవండి. చాలు. వాళ్లకు మనుషుల కంటే వాళ్లకు ఇక్కడ ఉన్న ఈ సమాజ మందిరంలో ఉన్న వారికి అసహ్యం ఏది? అసహ్యం ఏది? మనుషులే. ఎట్లా? వాళ్ళేమో వాళ్ళ గాడిదకు నీళ్లు దప్పికైతే నీళ్లు పెడతారు, గొర్రెకు నీళ్లు దప్పికైతే నీళ్లు పెడతారు. ఎవరికి పెట్టు నీరు అంటే వాళ్ళకి అసహ్యం. వాళ్ళకు ఎవరి విషయంలో వాళ్ళ అసహ్యులు? అంత అసహ్యం అంటే వాళ్ళు. అందుకని వేషధారులారా, వాళ్ళు గొర్రెను ఎద్దును ప్రేమించిన రీతిగా మనిషిని ప్రేమించరు. అరే విశ్రాంతి దినం కదా, దీంట్లో నేను గొర్రెకు నీళ్లు పెట్టకూడదే, దాంట్లో ఏమో వాళ్ళకు విశ్రాంతి దినం జ్ఞాపకం రాదు. ఎవరికి వస్తుంది? మన ఇంటి మట్టుకైతే వాక్యం మనకు జ్ఞాపకం రాదు. వేరే వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయడానికి వాక్యం మన జ్ఞాపకం వస్తుంది. మనం ఎట్లున్నాం ఇప్పుడు? సునీల్ ఇంటోడు అని మనం వాక్యం చూపిస్తాం. ఏమండి? ఆ వాక్యాన్ని మనం అప్లై చేసుకోము. మనకి ఇట్లా కలగకూడదు. ఇప్పుడు చెప్పండి పిల్లరా, మనం వాస్తవికంగా వంగిపోయి ఉన్నామా, నిలబడిన వారుగా ఉన్నాం? ఒక్కసారి ప్రభు సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. మనమందరము క్షమింపబడిన వారమే, మనమందరం ఘోరమైన పాపులమే. మనందరి కొరకు సర్వాధికారైన దేవుడు ప్రాణం పెట్టి తిరిగి లేచి క్షమించబడిన వారమే. ఇంకా వంగిన వారంగా ఉన్నాం, వేషధారులుగా ఉన్నాం. ఎట్లా ఉన్నాం చెప్పండి? అయితే రాహబన్న వేష అనే మాటను బట్టి ఆమె దేవుని స్తుతిస్తా ఉందండి. ఎందుకు? అవును, సమాజానికి ఏం తెలియాలి? ఒకప్పుడు నేను ఎవరో తెలియాలి. ఇప్పుడేం తెలియాలి? నేను ఎవరి ద్వారా క్షమించబడ్డానో కూడా తెలియాలి. అందుకని ఆమె దుఃఖపడలేదండి ఆ మాట రాస్తా ఉంటే. మన గతాన్ని ఎవరైనా జ్ఞాపకం చేస్తా ఉంటే దుఃఖపడడం కాదండి. ఏం చేయాలా? దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారుగా ఉండాలండి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, వాళ్ళందరూ వేషధారులారా, మీరు గొర్రెలను ప్రేమించినట్లు ఈ యొక్క మనుషులను ప్రేమించటం లేదు. అందుకనే దేవుడు ఎవరిని ప్రేమించినా అంట? లోకంలో ఉన్న గొర్రెలను గొడ్లను ప్రేమించలేదండి. ఆయన ఎవరిని ప్రేమించినా అంట? దేవుడు లోకంను ఎంతో ప్రేమించినాడు. ఎంతో అంటే ఈ రోజుటికి నువ్వు విశ్వాసమై పాపం చేస్తూ ఉంటే ఏమై విశ్వాస అయి కూడా మనం పాపంలో జీవిస్తూ ఉంటే ఈ రోజుకి కూడా క్షమాపణ మన జీవితాల్లో కృప చూపడం ద్వారా ఆయన ప్రేమ ఎట్లా చెప్తాం మనము? ఎంతో. అమ్మా
ఇదిగో నువ్వు ఇంతవరకు నేను నిన్ను క్షమించేసినాను లావణ్య, ఇంకా నెక్స్ట్ డే నుంచి నువ్వు ఏం చేయకూడదు. కానీ నువ్వేం చేసినావు? ఆయన ప్రభు ఏం చేస్తున్నాడు? దీనికి అర్థం ఏంటి అంటే ఎంతో ఇలాగున రోజు ఆయన క్షమాపణను మనం అనుభవిస్తూనే ఉన్నాం. దీన్ని బట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. అమ్మా అయ్యా, మనం కూడా చక్కగా నిలవబడి చక్కటి ప్రవర్తన కలిగి ఏమండి మనము ప్రభును మహిమపరిచేటువంటి వారుగా ఉండాలి. వేషధారులారా, ఎవరు వేషధారులు? ప్రభు అక్కడ వాళ్ళని అంటున్నాడు, మనల్ని కూడా అంటున్నాడేమో ఆలోచించి. మనం కూడా నీతిమంతులుగా కనబడుతూ లోపల దేవునికి దూరస్తులుగా ఉన్నామేమో, దేవునికి దూరస్తులుగా ఉన్నామేమో. అందుకనే చూడండి, గాడిదనైనను ఎద్దునైనను గాడి యుద్ధ నుండి తోలుకొని పోయి నీకు పెట్టును కదా. ఇదిగో 15 మంది ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ట నుండి విడిపింపగలదా అని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడి. ఆయన ఏం చేశానంట? ఆయన ఏం చేశానంట? ఎక్కడ? ఎందుకు ఎదిరించినారు? ఎందుకు నువ్వు ఇట్లాంటి పని చేసినావు, నువ్వు ఇట్లాంటి పని చేసినావు, ఎదిరించినారు. ఇది చేయకూడదు, మోసే ఈ పద్ధతిని నియమించినాడు, నువ్వు చేయకూడదు, నువ్వు దేవునికి దూరస్తుడివి, శాపగ్రస్తుడివి అని ఆయన ఎదిరించినారండి. ఇప్పుడేమంటున్నారు? సిగ్గు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి చెప్పినాడు. ఏం వాళ్ళ జీవితం? శ్రేష్టమైన మనిషిని విడిచిపెట్టేసి మామూలు ఎద్దుకు గొర్రెకు విలువ ఇచ్చినంత విలువ ఆ మనుషులకి ఇవ్వడం లేదు. ఏమండి? వాళ్ళు సిగ్గుపడిరి అంటారు. అమ్మా, మన ప్రవర్తన ఎట్లా ఉంది? సంఘంలో చక్కగా ప్రభు చేత క్షమింపబడినటువంటి మనం చక్కగా నిలవబడిన వారుగా, చక్కగా నిలవబడ్డామంటే అర్థం ఏంటి? అర్థం అంటే ఎవరు ఎన్ని మనల్ని అన్నప్పటికీ మనం ఏం చేయాలంట? వంగిపోయే వారుగా ఉండకూడదు. ఎందుకంటే ప్రభువుకు సర్వాధికారి అయిన దేవునికి నీవెవరో తెలుసు కాబట్టి. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన కొరకు జీవిస్తున్నావో ఆయనకు తెలుసును కాబట్టి ఆయన నిన్ను చేయి విడుస్తాడా? విడవడడు. ప్రియులారా, మీరు ఇంకొక ప్రశ్న కూడా నన్ను అడగవచ్చు. మరి 18 సంవత్సరాలు ఎందుకు ఆయన కష్టపడాలా? అది స్టార్ట్ అయిన రోజే రావచ్చు కదా, అట్లా కూడా ఆలోచన వస్తుంది కదా. ఎందుకు ఇంతకాలము ఆయన లేట్ చేయాలా అని కూడా మనకు రావచ్చు. అవునండి, ప్రభునందు పిల్లరా, నీకంటూ ఆయన ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నీకంటూ ఒక సమయాన్ని. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 27వ వచనం, 26, 20. ఆయన యొక్క మనుషులని ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడిని కడవలాడి జరుగుతుందేమో అని తను వెలుగు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరచెను. ఆయన అందులో ఎవరికి దూరముగా ఉన్నవాడు కాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని ఏం పెట్టినాడంటే ఆయన? నిర్ణయ కాలం. అంటే ఒక కాలాన్ని నిర్ణయించినాడు ఆయన. ఈ నిర్ణయ కాలంలోనే నువ్వు ప్రభుని అంగీకరించకపోతే పొలిమేరలు ఎక్కడుంటాయి? పొలిమేరల తర్వాత ఏముంటాయి? ఒక ఊరికి పొలిమేరలు ఉంటాయి. ఆ పొలిమేరల తర్వాత ఏముంటాయి? సమాధులే. అంటే ఎక్స్పైరీ డేట్ అని. అంటే ఒక మందుకు ఎక్స్పైరీ డేట్ ఉంది, ప్రతి దానికే ఎక్స్పైరీ డేట్ ఉంది. ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉండడానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. 11 నెలలు అయిందనుకోండి,
12 నెలలు అనుకున్నా అంటే అర్థం ఏమంటారు? ఎక్స్పైర్ అయిపోయినట్లే కదా లెక్క. ప్రతిదానికి నిర్ణయకాలమే. మానవుడు ఇంతకాలమే జీవించాలనే నిర్ణయకాలం ఉందండి. మనం కూడా ప్రభును గ్రహించడానికి నిర్ణయకాలం ఉందండి. ఆ నిర్ణయకాలం దాటిపోతే నేను ప్రభువును నమ్ముకుంటాను అని నువ్వు మొరపెట్టి ఏడ్చినా, నువ్వు ప్రభువును నమ్ముకుంటానని మొరపెట్టి ఏడ్చినా నువ్వు నమ్ముకోలేవండి. ఎందుకు నమ్ముకోలేవు? నీ నిర్ణయకాలం అయిపోయిందండి. నీకున్న నిర్ణయకాలము అయిపోయిందండి. అందుకనే ఆ నిర్ణయకాలాన్ని బట్టి ఆ సమాజం అదే లాస్ట్ అండి. ఆ మందిరానికి ఫస్ట్ అదే లాస్ట్ అదే, మళ్ళా ప్రభు రాలేదండి. ఆ ఒక్కదాని కోసమే ఈరోజు నీ ఒక్కని కోసమే ప్రభు వచ్చినాడేమో ఆలోచన చేసుకోండి. వెంట నిర్ణయకాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. సరే, నిర్ణయకాలము ఎంతకాలం అండి? ఎంతకాలం నిర్ణయకాలం? చెప్పాలి. నిర్ణయకాలం ఎంత? ఒక మెడిసిన్కు ఒక 3 ఏళ్ళు ఎక్స్పైరీ డేట్కి. మనిషికి ఎంతకాలం నిర్ణయకాలం? ఎవరైనా చెప్పాలా? నిర్ణయకాలం మనిషికి 60-70 కదా, మంచిదే. 60-70 ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడినట్లుగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు అని చెప్పేసి మంచిదే. అయినా ఆ 60 ఏళ్ళు 70 కాలంలో 70 ఏళ్ళ కాలంలో ప్రభు నిన్ను ప్రతిరోజు దర్శిస్తున్నాడండి. ప్రతిరోజు దర్శిస్తున్నాడండి. ఎందుకంటే నిర్ణయకాలం ఆయన అన్నట్లు 60 ఏళ్ళు అనుకుందాం. 60 ఏళ్ళు ప్రతిరోజు దర్శిస్తున్నాడు. మంచిదే. అయితే ప్రభు ఒకవేళ ఈ రోజే తన రాకడలో వస్తే, అందుకనే రక్షింపబడటానికి ఇదే మిక్కిలి అనుకూలం. ఇది మనకు నిర్ణయకాలం అండి. ఈరోజే మన నడుములు వంగిపోయి ఉన్నాయి. మనకు ఆ దేవుడా ఈ దేవుడా, నన్ను రక్షించిన వాడెవరు, నాకు నిజంగా రక్షణ జరిగిందా, నా కొరకు నిజంగా ప్రభు మరణించి తిరిగి లేచినాడా అన్న మీమాంసలలో సాతానుడు మిమ్మల్ని శోధిస్తున్నాడని. అందుకనే బలహీనపరిచేటువంటి దయ్యం, నేను ఆయన కుమారునే కాదా, నాకు అంగీకరించడానికి వీలుందా లేదా, అటువంటి వారందరికీ ప్రభు ఈరోజు ఏం చేశాడు? సమాధానం ఇచ్చాడు. కుమారి ఏమని సమాధానం ఇచ్చినాడు చూద్దామా? 13వ అధ్యాయంలోనే చదవాలా తీసిన వాళ్ళు. 13వ అధ్యాయము నీవు విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె తాకగాని లోబడి దేవుని మహిమపరచు. తర్వాత 16వ వచనం, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ముందు చాలు. ఇక్కడ ఒక కొంచెం మనం చూసుకొని ముగిద్దాం. అబ్రహాం ఎప్పుడు వాడు? మరి ఈమెవరు? ఎందుకు అబ్రహాం కుమార్తె అంటున్నారు? ఎందుకు అబ్రహాం కుమార్తె అంటారు అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము దేవుని ఏ విధంగా విశ్వసించినాడో ఏమండి, ఈమె కూడా. అందుకనే వాళ్ళందరినీ ఇది ఎక్కువ విస్తరించి చెప్పడానికి మనకు సమయం అయిపోతుంది కనుక ప్రభునందుకురారా, ఈమె కూడా అబ్రహాం కుమార్తెనే, ఆ కోవలోకి చెందినటువంటి వారే. ఆ జక్కయితే ఏమన్నాడు? జక్కయితే ఇతడును అబ్రహాం కుమారుడే. ఇదిగో 18 ఏళ్ల నుంచి ఎవరు బంధించినారంట? ఇప్పుడు చదవండి. సాతాను బంధించిన. ఎట్ట బంధించింది? నువ్వు దేవుని కుమారుడు కాదు, నీ కొడుకు బాగలేదు, నువ్వు దేవుని కుమార్తె అయితే ఎందుకు నీ కొడుకు, నువ్వు దేవుని కుమార్తె అయితే నీకెందుకు ఉద్యోగం రాలే, నువ్వు దేవుని కుమారుడు అయితే నీకెందుకు ఈ నష్టం జరిగా? ఎవరు ఈ క్వశ్చన్ చేసేది? ఎట్లా క్వశ్చన్ చేస్తా ఉంటాడు? మనుషుల ద్వారా. మనుషులు వస్తారు మన ఇంటికి, ఏమ్మా మీరంతా ప్రార్థన చేస్తా అంటారు కదా, మీకు పోలేదా, మీకు ఇంకా రాలేదా, అవునా కదా, మీరంతా పెద్ద ప్రార్థన చేస్తారు కదా అనరా? వాళ్ళ ద్వారా మనల్ని శోధిస్తున్నాడు, బలహీనపడుతున్నాడు. ఎంతో బలంగా ఉండాల్సినటువంటి మనం మందిరంలో
ఆయన ఏం చేస్తున్నాడు? పని చేయకోకుండా ప్రభు కొరకు సాక్ష్యంగా ఉండకోకుండా బలహీనపరుస్తున్నాడు. ఆ బలహీనపరిచేటువంటి దయాన్ని ప్రభు శిలువలో మేకులతో కొట్టి వాడిని బంధించి వేసినాడు. ఆ స్వస్థత సువార్త ఈరోజు మనకు అర్థమవుతుంది. తర్వాత ఎదిరించిన వారందరూ సిగ్గుపడిది, అయితే జనసమూహం అంతయు సంతోషించెను. అది ఏం కార్యం అంట? ఘనకార్యం. ఆమె ఎన్నేళ్ళ నుంచి సఫర్ అవుతుందో తెలియదు, ఆమెకే తెలియదు. మనం కూడా ఎన్ని ఏళ్ళ నుంచి ఏ విషయంలో సఫర్ అవుతున్నామో ఆయనకు తెలుసండి. మీ తల వెంట్రుకలు లెక్కింపవు. కనుక ప్రభునందుకులరా, మనం ఇక అనుమానించాల్సిన అవసరం లేదు. మనందరి కొరకు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నిన్ను నన్ను రక్షించాడు. నేడే దేవుడిని మహిమపరుద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించి ప్రార్థన చేస్తుంది. రాబెన్నో ప్రార్థన చేద్దాం. ఆడే ఉంటాడు, తీసుకోవాలి ప్రార్థన చేస్తున్నాం. అత్యంత గొప్పగలిగిన మా తండ్రి, జీవము గల మా ప్రభువా, జీవాన్ని బట్టి ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నీ నామమునకై స్తోత్రములు తండ్రి. మొదట్లో ప్రభువా దేవుని నీ నామమునకు స్తోత్రములు నాయనా. తండ్రి, మా హృదయంలో మా తండ్రి ఈ వాక్కును చేసిన మహా గొప్ప స్తోత్రములు తండ్రి. నాయనా, ఇప్పుడు తండ్రి నాయన మా జీవితాలను బలహీనపడిపోతున్నాం మేము తండ్రి. వాక్కుల చేత మేము మా తండ్రి మా జీవితాలు సరిచేసుకోగలిగినట్లు ఆ పాపం కొరకు మీరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఏడ్చినారని హృదయంలో విశ్వసించిన దాని ప్రకారం ఆ రక్షణ నిత్యము ఉన్నదని గ్రహించి ఆ రక్షణ నేటిని మేము కొనసాగుతున్నటువంటి విశ్వాసంలో ఉండగలిగినటువంటి మా ప్రభు నిరీక్షణ మాకు దయచేసినట్లేవా మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన మా తండ్రి బలహీనపరుస్తున్నటువంటి ఆ దైవం పట్టినాము మా తండ్రి. ఆయన కట్ల నుంచి మా ప్రభు మీరే విడిపించి మా తండ్రి ఈమెను అబ్రహాము కుమార్తె అనే తండ్రి అందు గురించి మీరే సాక్షి ఇచ్చారు. తిరిగి మీరు మధ్యపరచినట్లుగా మీరు పనియాడినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో కూడా ప్రభావ మీరు చేసిన ఈ రక్షణ కార్యాన్ని మేము మా తండ్రి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మా తండ్రి మీరు చేసిన మేలు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నేను కృతజ్ఞత చెల్లిస్తూ నేను మహిమపరచడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని రాజులైన యాగంగా సమూహంలో చేర్చిన మహాకృప ఆయన విన్న వాక్యాన్ని అతన్ని ప్రతి బిడ్డ హృదయంగా పోనీక మాట్లాడి వాక్యంలో హృదయంలో భద్రం చేసుకుని వాక్యానికి లోబడి వాక్యానికి విధేయత కలిగి నేను గణపరచగలిగినట్టు మహిమపరచగలిగినట్టు రూపపరిచి అనుగ్రహించగలిగిన వాక్యం దాసులు దీవించండి. ఆయన మా తండ్రి మా ప్రభు ఇంకా ఈ దాసులు శరీర బలహీనతల నుంచి నేను బలపరిచి అది మా ఆరోగ్యం శక్తి మాటలు ఆయన వివరించేటువంటి జ్ఞానాన్ని సామర్థ్యాన్ని మీరు అనుగ్రహించి దీవించి మరి మా ప్రభు బిడ్డలు మీ మేలు తగ్గించి ఆ ప్రాణ ప్రియుడు మా రక్షకుడు మోసపడేది క్రీస్తు అమూల్యమైన మామూలు స్థుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అందరికీ